ఈ రోజుల్లో మన తాతయ్యలు అమ్మమ్మలు కూడా స్మార్ట్ ఫోన్నే చూస్తున్నారు. రీల్స్ స్క్రోల్ చేస్తూ, వాట్సాప్లో చాటింగ్ చేస్తూ, లేదా భక్తి పాటలు చూస్తూ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది వారి మెదడును చురుకుగా ఉంచుతోందా, లేక నెమ్మదిగా గందరగోళం, జ్ఞాపక శక్తి తగ్గడం వైపు నెడుతోందా? ఇవాళ మనం తెలుసుకుందాం. టెక్నాలజీ ఉపయోగించడం మరియు దానిపైనే ఆధారపడటం రెండు వేర్వేరు విషయాలు. చిన్నపాటి స్క్రీన్ టైము, నవ్వులు తెప్పించే వీడియోలు చూడటం, చిన్న పజిల్ సాల్వ్ చేయటం, కుటుంబంతో సన్నిహితంగా ఉండటం, ఇవి మెదడుని యాక్టివ్ చేసి ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. ఇవి డిమెన్షియా వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కానీ స్క్రీన్స్ నిజమైన సంభాషణలను, నడకలను, పనులను పూర్తిగా భర్తీ చేసేస్తే అసలు సమస్య మొదలవుతుంది. ఎక్కువసేపు స్క్రోల్ చేయడం వల్ల దృష్టి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి బలహీనమవుతుంది, నిద్ర కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా మెదడు క్షీణతకు మొదటి సూచనలు. మెదడును చురుగ్గా ఉంచాలంటే పెద్దవాళ్ళు డిజిటల్ యూస్తో పాటు నిజమైన కార్యకలాపాలు కూడా చేయాలి. పుస్తకాలు చదవటం, నడక, తోట పని, వంట, మాట్లాడటం, చిన్న కొత్త పనులు నేర్చుకోవటం, వీటినే కాగ్నిటివ్ రిజర్వ్ అంటారు. అంటే మెదడుకు అదనపు బలం. సో మొబైల్ ఫోన్స్ మనకు శత్రువులు కావు, ఆలోచించకుండా ఉపయోగించడం మాత్రమే సమస్య. కొంచెం స్క్రోలింగ్ ఆనందం కోసం, కొంచెం నడక ఆరోగ్యం కోసం, చాలాసేపు మాట్లాడటం రిలేషన్స్ పెంచుకోవడం కోసం ఇలా చేస్తేనే మనము మన పెద్దల జ్ఞాపక శక్తిని, మనసును కూడా కాపాడగలం.